హలో మై డియర్ పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీరందరూ చాలా కాలం నుంచి అడుగుతున్న మోస్ట్ అవైటెడ్ రెసిపీ చికెన్ పికిల్. ఆహా, ఆ పేరు చెప్పగానే ఆ ఘాటు, నోట్లో నీళ్లు. నేను చెప్పిన కొలతల్లో ఖచ్చితంగా చేసుకుంటే హ్యాపీగా 4 months దాచుకొని తినేయచ్చు. మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి, 2 kg చికెన్ యావరేజ్ గా తింటే 3-4 months అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను నలుగురిని దృష్టిలో పెట్టుకొని 2 kgs చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఇలాంటి చికెన్ పచ్చడి మీ లైఫ్ లో ఎప్పుడు తిని ఉండరు. వ్యాపారం కోసం చేసే పచ్చళ్ళ కన్నా ఇంట్లో మన కాన్షియస్ లో మనకు నచ్చినట్టు చేసుకుంటేనే పచ్చళ్ళకి ఒక అందం, చందం, ఆరోగ్యం. ఏమంటారు? ఇంకా అస్సలు మాటలు లేవు, నాకు నోరు లబలబలాడుచున్నది. ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చూసి వేరే లెవెల్లో ఎంజాయ్ చేసేద్దాం రండి. బోన్లెస్ చికెన్ ఒక 2 kg తీసుకున్నాను కదా, ఇవి 15 నుంచి 20 grams ఈచ్ పీస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా పెద్దగా అస్సలు వద్దుగాక వద్దు. దీంట్లో ప్రస్తుతానికి 1 teaspoon సాల్ట్ వేస్తున్నాను. పసుపు 1 teaspoon వేసి కాస్త కలిపేసి, ఇలా ఎందుకు ముందే కలపాలంటే చెప్తాను ముందు. ఒక 1 hour మ్యారినేట్ కి వదిలేయాలి. నేను జస్ట్ రఫ్ గా చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్. ఏది కావాలో మీరు జస్ట్ ఒక పాజ్ నొక్కేసి చెక్ చేసుకుంటారని. సో ఇవి చెక్ చేసుకున్నారు కదా. ఓకే, అల్లం ఒక 100 grams, వెల్లుల్లి రెబ్బలు ఒక 100 grams తీసుకున్నాను. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఆల్రెడీ నూరుకున్నది వేసుకోవచ్చు, కానీ అందులో ఒక 30-40% అల్లం వెల్లుల్లి ఘాటు దోబ్బింటది. అందుకే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీలో తీసుకొని అప్పుడే పేస్ట్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి మిక్సీకి పేస్ట్ చేసుకొని పెట్టేసుకోండి రెడీగా. ఈ సెపరేట్ వెల్లుల్లి ఎందుకంటే డైరెక్ట్ గా రాగా పచ్చిగా అలాగే పచ్చడిలో వేసేస్తే పచ్చడి ఊరాక ఆ వెల్లుల్లి భలే మజాగా ఉంటుందిలే. ఒక 30 నుంచి 40 వరకు హ్యాపీగా వేసుకోవచ్చు. జీలకర్ర 2 tablespoons, కేజీకి 1 tablespoon చొప్పున, మెంతులు ఒక 1 tablespoon, నల్ల ఆవాలు 1 tablespoon, ధనియాలు 2 tablespoons. బాగా గ్రీన్ గా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ రెండోసారి ఎన్హాన్స్ అవుతుంది. యాలకులు ఒక 7 తీసుకున్నాను. చెక్క 2 ఇంచులు, లవంగాలు 8, రాతి పువ్వు 2 tablespoons. రాతి పువ్వా అనుకోకండి. లెమన్ జ్యూస్ ఒక 200 ml వేయాలి. అంటే నాకు ఇవి పెద్ద ఇండియన్ లెమన్స్ కాబట్టి 7 వచ్చాయి. ఇవి మొత్తం అన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ లాస్ట్ వన్ మన ఫేవరెట్ కరివేపాకు ఒక చిన్న బంచ్ చాలు. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ ని ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఒక ప్యాన్ లో స్టవ్ ఆన్ చేయకముందే వేసి, అప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి ఉడికిస్తే మంట మీడియంలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కింద మాడిపోతుందేమో నాయన, అసలే 2 kg చికెన్ అయ్యా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదిగోండి, చికెన్ లో చాలా వాటర్ ఉంటాయి కాబట్టి అవి బయటికి వచ్చేస్తాయి. సో ఆ వాటర్ ని ఏం చేయాలి, బిర్యానీ వండుకుందాం అని ఆలోచిస్తున్నారా? ఆ వాటర్ దానికి వదిలేసి అలాగే మీడియం మంటలో మూత పెడితే ముక్క హ్యాపీగా ఉడికిపోతుంది. చివరి స్టేజ్ లో వాటర్ అన్ని ఇంకిపోయి ముక్కలు మాత్రం మిగులుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవన్నీ తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని, ఇప్పుడు చికెన్ ని ఫ్రై చేయడానికి నేను పల్లి నూనె వాడుతున్నాను. అదైతేనే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చడి కూడా చాలా థిక్ గా అవుతుంది. 1 liter పల్లి నూనెలో ఒక 150 ml ఆయిల్ తీసేయండి. అంటే 800 to 850 ml ఆయిల్ సరిపోతుంది. కావాలంటే మిగిలిన ఆయిల్ మీరు మళ్ళీ కూరలో వేసుకొని వండుకోవచ్చు. తర్వాత ఆయిల్ టెంపరేచర్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా బజ్జీలు వేసుకోవడానికి ఎంత వేడి చేస్తామో అంత వేడి చేస్తే చాలు. ఓవర్ హీట్ చేస్తే ఆయిల్ పొంగుతుంది, అది దృష్టిలో పెట్టుకొని చికెన్ ని మొత్తం ఇందులో వేసేసి ఫ్రై చేసేయాలి. చికెన్ ని వేసాక కదిలించకుండా మీడియం ఫ్లేమ్ లో అలా ఒక 5 నిమిషాలు వదిలేయాలి. పొరపాటున హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, ఎందుకంటే హై ఫ్లేమ్ లో ఆయిల్ బర్న్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఓకే, ఒక మసాలా రెడీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసుకొని అందులో నేను ఇందాక చూపించిన రా మసాలాస్ అన్ని ఇందులో వేసేయాలి. యాలుక, లవంగ, చెక్క, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు అండ్ రాతి పువ్వు. క్వాంటిటీ ఇందాక చూపించాను కదా, ఇంకా ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని సిమ్ లో ఒక 10 నిమిషాలు వేపుకొని చల్లార్చాలి. గుర్తుపెట్టుకోండి, మసాలా అసలు మాడకూడదు. దోరగా కన్నా కాస్త తక్కువనే వేపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఓవర్ ఫ్రై అయిపోయి టేస్ట్ అంత బాగోదు.
ఇక వీటిని ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసి పౌడర్ బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్ గా గరుకుగా ఉండాలి. లైట్ అంటే లైట్ గా. చికెన్ ని చూద్దాము. వావ్, ఆల్మోస్ట్ ఎర్రగా బుర్రగా బాగా తయారైంది ఈ కోడి. మనం మామూలుగా పల్లి నూనెలో వేయిస్తే బాగా నొరగా వచ్చేస్తుంది కదా, అందుకని కాస్త చింతపండు ముక్కని ఇందులో వేస్తే పొంగకుండా మూసుకు కూర్చుంటుంది. చికెన్ గోల్డెన్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేసింది బెదర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చికెన్ ని గనక సరిగ్గా ఫ్రై అవ్వనివ్వకపోతే, సరిగ్గా అంటే పూర్తిగా ఫ్రై అవ్వకపోతే నిలువ ఉండడం కాదు కదా, అడ్డంగా పాడవుతుంది. అందుకే ఎలా ఫ్రై అవ్వాలంటే, ఉప్పు చేపని మనం ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ రబ్బర్ లాగా గట్టిగా అలా అన్నమాట. ఇప్పుడు ఈ ముక్క చూసారా, కంప్లీట్ ఆరెంజ్ కలర్ కి వచ్చేసింది. కానీ మిగతా ముక్కలు చూడండి కాస్త తెల్లగా ఉన్నాయి కదా, సో అది యాక్చువల్ గా అవ్వనట్టు. అందుకే అన్ని పీసెస్ ఆరెంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను సెపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను. ఈ చికెన్ ని మూత పెట్టకుండా గాలికి వదిలేసి మిగిలిన ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాం కదా, అది ఇందులో మొత్తం వేసేసి మీడియం ఫ్లేమ్ లోనే ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. బాగా అంటే బొగ్గు చేశారు, అందులో వాటర్ కంటెంట్ పోయే వరకు మాత్రమే ఫ్రై చేయాలి. మామూలుగా మనం పచ్చి స్మెల్ పోయేంత వరకు అని కూరలో చేస్తాం కదా ఫ్రై, అలా కాదు, కంప్లీట్ గా వాటర్ అంతా ఆవిరవ్వాలి. తర్వాత మన ఫేవరెట్ కరివేపాకు, ఆహా ఏ ఉంటదండి కరివేపాకు వేస్తే. పుదీనా కూడా వేయాలి. ఓ స్టార్టింగ్ చెప్పలేదు కదా, సారీ అండి. పుదీనా మస్ట్ అండ్ షుడ్, లేదంటే పచ్చడి మానేయండి. ఎందుకంటే పుదీనా పచ్చడిలో ఒకలాంటి ఫ్లేవర్ ఇస్తుంది, అస్సలు ఏ నాన్ వెజ్ రెసిపీలు పనికిరావు, అంత బాగుంటుంది. సో పుదీనా కరివేపాకు పూర్తిగా ఫ్రై అయ్యాక మరీ మాడకుండా ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సినవి ఉప్పు, కారం, మసాలా, వెల్లుల్లి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఒక 20 గ్రాములు తగ్గించుకోవచ్చు కావాలంటే, అంతకంటే తక్కువ చేస్తే పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కారం మాత్రం 150 గ్రాములు వేసుకోవాల్సిందే. నూరుకున్న మసాలా మొత్తం ఇందులోనే వేసేస్తున్నాను, అస్సలు మిగిలించకుండా. చిచ్చి అస్సలు లేదు మా ఇంట వంట అలా మిగిలించుకోవడం. ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఏం మాట్లాడుతున్నారు? ఈ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. మరీ అంతలా నవ్వకండి, ముత్యాలు రాలుతాయి. అవును, ఇందాక మీరు బాబోయ్ వీడేంటే ఉప్పు ఇంతేసి చచ్చాడు అనుకున్నారు కదా జస్ట్ 1 మినిట్ బ్యాక్. నాకు తెలుసండి, అంత ఎందుకు వేయాలంటే మనం చేసేది 2 కేజీల చికెన్, అందులో బోన్స్ అస్సలు ఉండవు, మొత్తం మెతకే. అందులో చేసేది కర్రీ కాదు, పచ్చడి. పచ్చళ్ళకి ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది. పచ్చళ్ళు మరీ కూరలు వేసుకున్నట్టు లప్పెడు వేసుకోం కదా, లేకపోతే ఏంటండి ఎవరైనా ఇంత వేసుకుని తింటారేంటి? ఓకే, మసాలాలు వేసిన కాడ నుంచి చాలా లో ఫ్లేమ్ లోనే జస్ట్ 1 నిమిషం ఫ్రై చేయాలి. ఆ తర్వాత వెంటనే ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని మొత్తం ఇందులో వేసేయాలి. చికెన్ పీసెస్ వేసాక 1 మినిట్ కంటే ఎక్కువ స్టవ్ మీద ఉంచకూడదు. కరివేపాకుతో ఎలా కలగలాడుతుందో చూడండి. కరివేపాకు లక్షల కోట్ల సంవత్సరాలు వర్ధిల్లు. ఇక దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకు గ్లాస్ బౌలే అంటే అది కూడా చెప్తాను. పచ్చడి వేడి మీద ఉన్నప్పుడే వెల్లుల్లి వేసేయాలి. ఇందాక చూపించాను కదా, ఒక 40 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్నవి అవుతాయి, యాక్చువల్లీ చిన్నగానే ఉండాలి. వెల్లుల్లికి అస్సలు తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు. బాగుంది కదా సామెత. ఇకపోతే శుభ్రంగా కలిపేసుకొని టెక్స్చర్ చూసి ఇలా మాత్రం డాన్స్ ఆడకండి. ఏంట్రా బాబు ఇలా ఉంది ఈ పిచ్చాయన పచ్చడి అని. దాంట్లో అసలైన ఇంగ్రీడియంట్స్ ఇంకా వేయలేదు, అందుకే మీకు నీళ్ళగా ఆయిల్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, గ్లాస్ బౌలే, ఎందుకంటే 3 రోజులు కదిలించకుండా దాన్ని ఊరనిస్తాం కాబట్టి స్టీల్ వాటిల్లో, సిల్వర్ వాటిల్లో రస్ట్ పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో పులుపు చాలా ఉంటుంది కదా. అవునా బాయ్, కరెక్ట్ గానే చెప్పావు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నాకు 3 గంటలు పట్టింది చల్లగా అవడానికి. పూర్తిగా చల్లగా అయిపోయింది. చల్లారాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూసారా కాస్త గట్టిపడింది. ఇందాకటికి ఇప్పటికి తొందర ఎక్కువండి మీకు. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ జ్యూసు, అదే చెప్పాను కదా 200 ml అని, మొత్తం వేసేయాలి. వేసాక ప్రేమగా కసిగా దీన్ని ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. ఆగండి, అప్పుడే లొట్టలు వేసుకుంటున్నారా? మీ లొట్టలు 3 రోజుల వరకు పాజ్ లో ఉంచండి, అస్సలు ముట్టకూడదు. అమ్మయ్య, 3వ రోజు రానే వచ్చింది. వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాం రండి. ఏంటి తగ్గింది ఏంటి క్వాంటిటీ అనుకుంటున్నారా? ఆత్రం అండి, ఆత్రం. ఈ 3 రోజుల్లో 1/2 కిలో తినేసాం మా ఫ్యామిలీ అందరు కలిసి, తెలుసా? ఏమండి, పచ్చడి పెట్టే వరకే. పెట్టిన తర్వాత అది ఊడిందా ఎవడికి కావాలండి. కానీ మాట వరుసకి అంటాం గాని పచ్చళ్ళు ఊరితేనే దాని యొక్క టేస్ట్ అండి. ఓ సారీ, నా ఉద్దేశం పచ్చళ్ళు ఊరితేనే దాని యొక్క అనేలా ఉంటాయి టేస్ట్లు అని. అది లెక్క. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, అసలు రెసిపీనే తప్పు అయితే మన్నించండి. హే ఏముంది మావా ఇది?
వావ్ సూపర్ కదరా అని అబ్బాయిలు, అబ్బా ఏం చేశాడే మన బాబీ అని అమ్మాయిలు అని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా షాక్ మే గిరిగా కదండి. అయ్ తెలుసండి మీరు షాక్ మే గిరిగా అని. క్యా హే అండి, ఏమండి మిమ్మల్ని క్యా హే అండి, ఓ సారీ రాంగ్గా పలికానా, కైసా హే అండి. అచ్చగా ఉంటే ఈ పిచ్చెక్కిస్తా బచ్చాకి ఒక లైక్ కొట్టేయండి. పాప మీకోసం కష్టపడ్డాడు, పడుతూనే ఉంటాడు. ఎందుకంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. ఇట్స్ ఓకే, ఏదో ఒకటి బహుత్ అచ్చా రెసిపీతో మీకోసం ఎప్పుడు వండుతూనే ఉంటాను. అబ్బా ఇలా అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడు, ఎక్కడ లేని పులకింత మన బాడీకి వచ్చేస్తుంది. ద మోస్ట్ టాంజియస్ట్ అండ్ స్పైసియస్ట్ చికెన్ పికిల్ ఎవర్. కారంగా పుల్లగా చికెన్ ఫ్లేవర్ తో బాబీ నో గ్రేట్ రా. ఆహా, చికెన్ పచ్చడి తింటే పిచ్చెకిస్తా బాబీ చికెన్ తినాలి. ఒక్కసారి తిన్నారంటే మీ మనసు మన పిచ్చెకిస్తా బాబీ ఛానల్ మీద మనసి చీచి దరువాయే వయసొచ్చి గిచ్చి గొడవాయే ఇది ఏమి ప్రేమరు, ఇది ఎంత ఘాటురు, ఇక చాలు లాలిజో. బై, సబ్స్క్రైబ్ చేసుకోండి.